చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడలో ఎంతోమంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. అందులో బావోజీపేటలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఇప్పుడు పెయింట్లో మార్చే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా బోండా సిద్ధార్థ వచ్చారు, బోండా మా కుమారుడు ఎమ్మెల్యే కుమారుడు వచ్చారు. సో ఎందుకు దాన్ని కలర్ మారుస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, యాక్చువల్గా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు చాలా ఉన్నాయి, చాలామంది పట్టించుకోవట్లేదు. బట్ రాబోతున్నది సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. సో ఆ సందర్భంగా మారుస్తున్నారా, ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. అందు తరుణంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండామ్మ గారు చెప్పినట్టుగా గతంలో ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక పిచ్చితో ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ పార్టీ రంగులేయటం, ఈ సంస్కృతి మారాలి. మళ్ళా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు అంటే మనకు గుర్తొచ్చేది ఒక ఆర్మీ, ఆలివ్ గ్రీన్ కలర్. ఎందుకంటే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి ఆనాడు బ్రిటిషర్స్ మీద ఎంతో గొప్ప యుద్ధాన్ని చేసినటువంటి నేత. అంతేకాకుండా కొన్ని లక్షల మంది యువతని చైతన్యవంతం చేసి ముందుకు నడిపించారు ఆయనతో పాటు యుద్ధంలో. అటువంటి ఒక గొప్ప నాయకుడి కలరు ఒకసారి మనం చూసుకున్నట్టయితే బ్లూ కలర్ వేసినటువంటి పరిస్థితి గతంలో ఉన్న పాలకులు కానీ, ఇక నియోజకవర్గంలో గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ. సో ఈ సంస్కృతి మారాలి. మా ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడ ఎమ్మెల్యేగా బోండామ్మ గారు ప్రమాణ స్వీకారం చేశారో, ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వచ్చారో, ఈ సంస్కృతి నెమ్మదిగా మారుస్తూ మళ్ళీ తిరిగి వాటి ఒరిజినల్ కలర్స్కి వేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి నాయకులను ఒకరిని స్మరించుకోవడం అనేది మా ఆనవాయితీగా మేము గుర్తుపెట్టుకుని అది ముందుకు సాగిస్తూ ఉన్నాం. ఎక్కడా లేని విగ్రహాలు ఒకటే తుమ్మలపల్లిలో ఉంటాయి, విజయవాడ సెంటర్లో ఉంటాయండి చాలామందివి. సీతారామరాజు కానీ, గాంధీ గారు కానీ, చాలామంది. సో ఇక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలకి ప్రయారిటీ ఇచ్చినట్టు స్వాతంత్ర సమర విగ్రహ ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టడం, లేకపోతే చిన్న చిన్న మార్పులు గిర్పులు చేయించే పరిస్థితి ఉంటుంది. అంటే పైకి దెమ్మలు కానీ ఉంటాయి. సో వాటి మీద దృష్టి పెడుతున్నారా, లేదా కేవలం ఈ కలర్స్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నారా? తప్పనిసరిగా ఇప్పుడు ట్రెండ్ ఏదైతే మొన్నటి వరకు ఒక సాగిందో ఆ ట్రెండ్ని మార్చి ఒక్క పెయింట్స్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ కాకుండా ఎలాగైతే మనం రాజకీయ నాయకుల విగ్రహాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అదేవిధంగా మరి వాళ్ళకన్నా ముఖ్యంగా వీళ్ళ విగ్రహాలని చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు అనేవాళ్ళు ఉండడం కాబట్టే మనం ఈరోజు భారతదేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, మన పిల్లలకు కానీ ఆ విషయాలను కానీ చెప్పగలుగుతున్నాం. సో అందుకనే తప్పనిసరిగా సుభాష్ చంద్రబోస్ గారిది కానివ్వండి, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారిది కానివ్వండి, ఇలా ఇతర విగ్రహాలు ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయో అవన్నిటినీ కూడా సేవా మార్గంలో వెళ్ళాలి అని ఏదైతే నిర్దేశం చేశారో బోండామ్మ గారు, దాన్ని పాటిస్తూనే ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, అంబేద్కర్ స్టాచ్యూ కూడా మీ నియోజకవర్గంలోనే ఉంది. సో దానికి సంబంధించి ఇంకా మెయింటెనెన్స్ చాలా వరకు కూడా ఆగిపోయిందని చెప్తారు. సో దాని మీద దృష్టి పెడుతున్నారా? తప్పనిసరిగా ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారి మనం అంబేద్కర్ స్టాచ్యూని కానీ ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన రైట్ లెగ్ ఏదైతే ఒక స్టాచ్యూలో ఉన్నటువంటి పరిస్థితి, కొంచెం పెయింట్స్ అన్నీ కూడా పోయి కొంచెం మెయింటెనెన్స్ కూడా అంత లేనటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఆనాడు పాలకులు చేసినటువంటి పనికి ఈరోజు మేము అవన్నిటిని కూడా సెట్ చేస్తూ ఒక మంచి రంగులేయాలి, ఆ మెయింటెనెన్స్ వర్క్ అనేది ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా బోండామ్మ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు ఆ విషయాన్ని కూడా. మళ్ళా అది ఒక మంచి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, ఒక మంచి రూపకల్పన చేసే విధంగా అడుగులు ముందుకేస్తాం. మిగతా నియోజకవర్గంలో మిగతా విగ్రహాలకు కూడా ఇదే విధంగా, ఎందుకంటే చాలా శిథిలావస్థలు ఉన్నాయి సార్, వాటిని కూడా బాగు చేయాలనుకుంటున్నాం. చాలా మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి పెయింట్ వేస్తున్నారు. ఈ సెంటర్లో ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సుభాష్ చంద్రబోస్ బొమ్మనే చాలా ఇక్కడ అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. సో దానికి షేడ్ అయిపోవడమో లేకపోతే పెయింట్లు పోవడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం బ్లూ కలర్ వేసింది కాబట్టి ఒరిజినల్ కలర్ ఆలివ్ గ్రీన్. ఎందుకంటే ఆయన యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన ఫోటోలు ప్రతి దాంట్లో కూడా ఆలివ్ గ్రీన్ ఉంటుంది. ఆ కలర్ మాత్రమే ఆర్మీ డ్రెస్ కాబట్టి దానికి సంబంధించిన పెయింట్ వేస్తున్నామని చెప్పి బోండా సిద్ధార్థ్ చెప్తున్నారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న దాదాపుగా అంటే నియోజకవర్గంలో ఉన్న అన్ని విగ్రహాలకు కూడా ఇదే విధంగా కలర్స్ పోతే కనుక ఖచ్చితంగా కలర్స్ వేస్తామని చెప్పి బోండా సిద్ధార్థ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.